అందరికీ నమస్కారం. పిల్లల కంటి చూపు పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడే గుమ్మడికాయతోటి వాళ్ళకెంతో నచ్చేలా మంచి దప్పడం చేసేద్దాం. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కూర చేయడం కోసం ముందుగా అరకిలో తీపి గుమ్మడికాయ ముక్కల్ని తీసుకోవాలి. అయితే దీనిపైనుండే తొక్క తీసే అవసరం లేదు, కానీ గింజలు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. ఇలా చక్కగా శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని కడిగి నీళ్లు పోసి నానబెట్టి రసం తీసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు బాగా మందంగా ఉండే గిన్నెలు పెట్టుకొని కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసి నూనె కాగిన తర్వాత అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కూరకి సరిపడినంత ఉప్పు కూడా ఇదే స్టేజ్లో వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవన్నీ చక్కగా వేగే వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసి ఈ తాలింపులో ఈ ముక్కలన్నీ కలిసేలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకొని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇవి మగ్గేలోగా దప్పడం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని పావు స్పూను మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లోంచి మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. మెంతులు చక్కగా వేగితేనే చేదు లేకుండా కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని ఇది కొంచెం సేపు వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా వేసి ఇవన్నీ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ పొడిని మనం కూరలో వేసి కలిపేటప్పుడు ఉండకట్టేయకుండా ఉండడం కోసం ఇలా కొన్ని నీళ్లు వేసి ఒకసారి కలిపి పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కూర ఎలా ఉడికిందో చూసేద్దాం. మంట లో ఫ్లేమ్లోంచి దాదాపు 10-15 నిమిషాల పాటు ఉడికించేసరికి ఇది ఇలా నూనెలో 50% వరకు ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో అర స్పూను పసుపు, 2-3 స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి కూర ఉడకడం కోసం సరిపడినన్ని వేడి నీళ్లు పోసుకోవాలి. వేడిగా ఉన్న గుమ్మడికాయ ముక్కల్లో చల్లటి నీళ్లు పోసామనుకోండి కూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకే వేడి కూరలో వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. దాదాపు 10 నిమిషాల పాటు ఉడికేసరికి ముక్క ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అంటే మనం ఇంతకుముందు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇలా ముక్కలు ఉడికాక మాత్రమే వేసుకోవాలి. అలాగే ఈ చింతపండు పులుసుతో పాటు మనం రెడీ చేసి పెట్టుకున్న దప్పడం మసాలాను కూడా వేసి పావు కప్పు వరకు బెల్లం వేసుకొని మనకి కూర ఎంత పల్చగా ఉంటే బాగుంటుందో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలి. ఇలా తీపి గుమ్మడికాయ కూర చేసుకునేటప్పుడు బెల్లం అస్సలు స్కిప్ చేయకూడదండి. బెల్లం వేసుకుంటేనే ఈ కూర రుచి బాగుంటుంది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి కూర కుతకుతలాడే వరకు 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కూరంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడి అన్నంతో కానీ, రాగి ముద్దతో కానీ, జొన్న రొట్టెలతో కానీ దేనితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. గుమ్మడికాయ దప్పడం ఎలా చేసుకోవాలో తెలియకో లేదా ఇష్టం లేకనో కొందరు అసలు ఈ కూరనే వండుకోరనమాట. కానీ ఒక్కసారి ఇక్కడ నేను చూపించినట్లుగానే చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో బాగా నచ్చే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.